మరి ఏలినాటి శని దశలో ఉన్నప్పుడు ఇప్పుడు రాసులు చెప్పారు మీరు, వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి. మరి అలాంటి వారు ఎలాంటి పారాయణలు, పూజలు చేస్తే కొంచెం బెటర్‌గా అయినా ఉంటారంటారు? ఇది ఉంది అని తెలుసుకోవటమే ఫస్ట్ రెమెడీ. ఓకే. అంటే మనకి ఫ్లోర్ మీద నీళ్లు పడినాయి కదా, ఈ నీళ్లు పడినప్పుడు అక్కడ నీళ్లు పడినాయి అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అవును. లేకపోతే ఏమవుతుంది, వెళ్ళిపోతా ఉంటే పక్కన పడిపోతుంది. అందుకని అక్కడ నీళ్లు పడిన తెలుసుకోవటం ఫస్ట్ రెమెడీ. అందుకని వీళ్ళకి ఏలినాటి శని ఉంది అని తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఆ తర్వాత అక్కడ బౌండరీ పెట్టుకుంటాము, వర్క్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆర్ డోంట్ వర్క్ సంథింగ్ బోర్డు పెడతాం. అలానే మనం ఆ టైం వచ్చినప్పుడు చాలా కాషియస్గా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ మనీ ప్రకారంగా, ఫస్ట్ వర్క్ ఫాస్ట్గా అవ్వదు, మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సిందే. ఏలినాటి శనిలో బిల్డింగ్ ఎవరైనా కడితే ఇప్పుడు కట్టడం స్టార్ట్ చేసి 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకి అవుతుంది. అదే వేరే చంద్రుని దశలు ఇంకో దశలు అనుకోండి, టక్కని గట్టి అవతలు వేసేస్తారు. 6 నెలలకు 7 నెలలకు 1 ఇయర్కి కంప్లీట్ అయిపోతుంది కూడా. అందరూ ఆశ్చర్యపోయి ఏంటి నిన్న మొన్న దగ్గర బిల్డింగ్ లేదు ఇప్పుడు ఆడుందని. ఈ ఏలినాటి శనిలో ఎవరైనా బిల్డింగ్ అని కట్టదలుచుకుంటే వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు పడితే టీనేజ్లో వచ్చినప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అంతే ఉంటాయి, మనం చూస్తాం కదా. రేట్ మనం చిన్నప్పుడు చూస్తే కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఆ బిల్డింగ్లు కంప్లీట్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని హెవీగా ఇన్వెస్ట్మెంట్ ఉండే ప్రాజెక్ట్స్ ఏది చేయకూడదు. అలానే మనకి తెలవని వాటిని ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. అప్పటిదాకా శుభ్రంగా ఏదో ఎవరో ఫ్రెండ్ వచ్చేసి చాలా బాగుంటుంది, ఇందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు డబ్బులన్నీ తీసుకుని అక్కడ పెడతారు. ఆ డబ్బులు పోతుంది, ఈ ఫ్రెండ్ పోతాడు, రిప్యుటేషన్ పోతుంది. అందుకని ధనం విషయంలో బయటకు తీయకూడదు, కాంట్రావర్స్ పనులు చేయకూడదు, చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఇవన్నీ చేస్తే ఫస్ట్ మనం చేయాల్సిందే. తర్వాత మీరు అన్నారు ఏ స్తోత్రాలు చేయాలి, ఎలా చేయాలి, ఆధ్యాత్మిక ఎలా ఉండాలి అంటే మనసు మనకి అడ్జస్ట్ అవ్వదండి. అప్పటిదాకా ఒక చిన్న ఫోన్ కాల్తో పని అయ్యేది, ఎన్నిసార్లు ఫోన్ ఎత్తకపోతే మనకేమవుతుంది? అవును కదా, అలా ప్రతి పనులు అలా ఉంటే మనకేమవుతుంది? అప్పటిదాకా చక్కగా వ్యాపారం సాగింది, సడన్గా సాగపోతే మనకేమవుతుంది? అప్పటిదాకా మన చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇవన్నీ చూసి ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య, అంతే కదండి. పాపం వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, హస్బెండ్కి కానీ వైఫ్ కానీ. ఇలాంటి వాటిలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఈ మానసిక స్థితి చాలా స్ట్రాంగ్ అవడానికి పూజలు చేసుకోవాలి, తర్వాత కొన్ని వ్రతాలు చేసుకోవాలి, గుళ్ళు తిరగాలి, తీర్థయాత్రలు చేయాలి. అందులో ముఖ్యమైనది నేను అందరికీ బాగా చెప్పేది, ఫస్ట్ వీళ్ళకి హనుమాన్ చాలీసా ఎవ్రీడే చదవాలి. రెండోది, వీళ్ళు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళాలి. తర్వాత శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ప్రీతి. ఈ తైలాభిషేకాన్ని మనకి ఎప్పుడు చేయకపోయినా కానీ అట్లీస్ట్ మనకి శని త్రయోదశి అని వస్తుంది. ఈ శని త్రయోదశి రోజున శివునికి ఈళ్ళ స్వహస్తాలతోటి, మనకి నవగ్రహాలు అన్ని టెంపుల్లో ఉంటాయి, ఒక 100 ml తర్వాత నువ్వుల నూనె తీసుకొని, ఒక 50 గ్రామ్ నల్ల నువ్వులు తీసుకొని, ఒక చిన్న బెల్లం కుంది తీసుకొని, తమలపాకులు తీసుకొని ఏం చేయాలంటే గుడికి వెళ్ళిపోయేసి ఈ నూనెని శనిమూర్తి మీద పోసి, నువ్వులని ఒక గుప్పెడుతలా తీసుకొని ఆయన మీద పోసి, తర్వాత ఒక నల్లటి బట్ట తీసుకొని ఆయన మెడలో ఒక వస్త్రంలాగా కప్పి, తర్వాత తమలపాకులు తీసుకొని ఈ తమలపాకుల మీద ఒక బెల్లం కుందిని పెట్టాలి, దండం పెట్టుకోవాలి. ఓకే, నీ బాధల నుంచి మాకు ఉపశమనం కలిగించు, ధనాన్ని ప్రసాదించు, ఐశ్వర్యాన్ని ప్రసాదించు, మమ్మల్ని రక్షించు. అలా చేసుకుంటే శని పెట్టే ఒక బాధ చాలా చాలా వరకు ఉపశమనం వస్తుంది. ఇంతే కాకుండా వీళ్ళు తిరుపతి వీలైనన్ని ఎక్కువసార్లు తిరుపతిలో రావడం చేయాలి. ఎందుకంటే ఇది 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇయర్లీ ఒక్కసారన్నా తిరుపతి. నేనేం చెప్తానంటే నడిచి ఎక్కి నడిచి దిగమని చెప్తాను. ఎందుకంటే శనికి ఫిజికల్గా నడవటం అంటే చాలా ఇష్టం. ఆయనకి లగ్జరీలో కార్లు ఎలా కూర్చొని వెళ్తే నచ్చదు. ఆయన పాపం వృద్ధుడు, నిదానం కుంటుకుంటూ నడుస్తుంటాడు కాబట్టి ఎవరిని పరిగెత్తుతూ ఇలా వెళ్తుంటే నచ్చదు ఆయనకి. ఆయన కూడా నిదానంగా నడిచి ఎక్కాలన్నమాట. ఎప్పుడైతే శారీరకంగా మనం కష్టపడుతూ ఉంటామో శనికి నచ్చుతుందో, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు పాపం ఏదైనా చేద్దాంలే అన్నట్లు. ఇది కూడా చేయాలి. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎవరికైతే ఫస్ట్ శని వదిలిపెట్టి వెళ్ళిపోతుండో, మనకి తమిళనాడులో తిరునల్లారు అని చెప్పేసి ఒక దేవాలయం ఉంటుంది. ఈ తిరునల్లారులో ఒక విశిష్టత ఉంటుంది. అక్కడ నలకోపం అని చెప్పేసి ఒక చెరువులాగా ఉంటుంది. ఈ చెరువులో స్నానం చేసి ఆ తర్వాత అక్కడ గణపతి టెంపుల్ ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టి వాళ్ళంతా వాళ్ళు దిష్టి తీసుకొని, ఆ తర్వాత అక్కడ దర్బారేశ్వరని శివాలయం ఉంటుంది. ఆ శివుడిని దర్శించుకొని, అమ్మవారిని కూడా దర్శించుకొని, అక్కడ పక్కన శనికి తైలాభిషేకం చేస్తారు. అక్కడ గుళ్ళో దేవస్థానం వాళ్ళు శనికి అక్కడ తైలాభిషేకం కనుక చేస్తే వీళ్ళు పడుతున్న శని పీడల నుంచి విముక్తి వచ్చేసి వాళ్ళు ఏదైతే కోల్పోయారో
శని టైంలో ఆ మొత్తం తిరిగి వాళ్ళకి వచ్చేస్తాయి. అంతేకాకుండా వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఇది చాలా చిన్న శ్లోకం. ఈ శ్లోకాన్ని వాళ్ళు ఉదయం సాయంత్రం అంటే సూర్యోదయం సూర్యాస్తమం టైంలో చాలా భక్తిగా నిష్టగా దీన్ని కనుక చదువుకోగలిగితే శని పెట్టే బాధలు ఉపశమనం వస్తుందని శని తనంత తనే చెప్పాడు. ఇది మనకి ఒక 5-6 లైన్స్ ఉంటుంది. చాలా చాలా సింపుల్ శ్లోకం అనమాట, శని పిప్పలాద స్తోత్రం. ఇంతవరకు వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఇప్పటిదాకా మనం చెప్పినవి కనుక ఒక చెక్ లిస్ట్ లాగా పాయింట్ లాగా పెట్టుకొని చేస్తూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా 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 ఉపశమనం వస్తుంది.